హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 11 ఇన్ రేంజ్ అటాచ్మెంట్ వ్లాగ్ అనమాట ఇది. సో ఆ రోజు ఏంటంటే కానీ సేల్ డిపోకి అయితే వెళ్ళినాం అనమాట. ఇది అచ్యుతాపురంలో సేల్ డిపో జరిగింది. ఇది అశ్వరావుపేట రేంజ్కి వస్తుంది అనమాట. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోకి వస్తుంది. సో ఇదొక 40 కిలోమీటర్స్ జర్నీ మేమున్న పాల్వంచ నుంచి అశ్వరావుపేట్కి. ఏంటంటే కానీ అక్కడ ఇప్పుడు ఫారెస్ట్లో ఉన్న టింబర్ ఉంటుంది కదా, అవంతా సేల్కి పెడతారు. అక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళు వచ్చి ఏలం పాటేస్తారనమాట. అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రేట్ చెప్తారు, ఆ రేట్కి తగ్గట్టు ఏలం పాటేస్తారనమాట. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఆ రోజు అంతా కూడా సేల్ డిపో గురించి, ఇంకా అటు చుట్టుపక్కల ఉన్న ప్లాంటేషన్స్ ఇవన్నీ చూసినాం అనమాట. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఆ సేల్ డిపో గురించి అంతాను. చింతపండు సినిమాలో కూడా మా తెలుగు న్యూస్ కూడా మాదే ఉంటుంది లాంగ్వేజ్. సర్లేండి పోండి. ఏదైతే మొన్న పాడిన దానికి అయిపోయింది. ఇక్కడ వీళ్ళంతా లోకల్స్ అనమాట. రాజమండ్రి అటు సైడ్ ఆంధ్ర నుంచి వచ్చినారనమాట. ఇది రాజమండ్రి దగ్గర ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఏలంపాట పండుగకైతే అక్కడున్న లోకల్స్ వాళ్ళంతా వచ్చింది. ఈ రంగారావు, కే మోహన్ రావు, ఏ మహేష్, ఈ నేత్రాలు, ఈ సత్యనారాయణ, ఏఎన్ ప్రసాద్, డి నాగేశ్వరరావు, ఎం బ్రహ్మాజీ, సిహెచ్ రామకోటి. ఫైర్వుడ్ 30.60 CMT గవర్నమెంట్ వారి పాట 1,20,000. 1,20,000 గవర్నమెంట్ వారి పాట 1,20,000 గవర్నమెంట్ వారి పాట 1,20,000 గంగరాజు గారు 40,000. అంటే మీరు ఇక్కడ చూసినారు కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ సార్ చెప్తున్నారు కదా, డిఎఫ్ఓ సార్ అనమాట. ఆ సార్ వాళ్ళు వచ్చేసి ఒక నంబర్ చెప్తారు. ఆ నంబర్ లోపు వీళ్ళు ఏలంపాట పాడుతూ ఉంటారు అనమాట. అట్లా ఇది ఏలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే కానీ కొనేవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ముందే అందరూ ఒక మాట అనుకొని ఇంతవరకు ఇప్పుడు ఏంటంటే కానీ ఒక లిస్ట్ రాసుకుంటారు వాళ్ళు. మనకి ఇంత సిఎంటీ అయితే మనకు ఇంత లాస్ ఉంటుంది, ఇంత ప్రాఫిట్ ఉంటుంది, టింబర్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు మనకు ఏలంపాట దాన్ని బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. అంటే ఎంత సిఎంటీకి అయితే ఎంత మనకు పడుతుంది, ఒక సిఎంటీకి ఎంత పడుతుంది అని క్యాల్కులేట్ చేసుకొని మరి వాళ్ళు ఏలంపాటికి తగ్గట్టుగా వాళ్ళు పాడతారనమాట. ఇంకా వీళ్ళు డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఏంటంటే వీళ్ళు ఆ వుడ్ని ఎట్లా యూస్ చేస్తారంటే ప్లైవుడ్కి కావచ్చు, ఇంకా వేరే పర్పస్ ఫైర్ వుడ్కి కావచ్చు, ఫ్యూయల్ వుడ్కి కావచ్చు, ఇట్లా డిఫరెంట్ పర్పస్కి అయితే వాళ్ళు వాడతారనమాట. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి కూడా అమ్మే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే వీళ్ళు తీసుకొని వేరే బయట ఇండస్ట్రీస్కి కావచ్చు అట్లా ఎక్కువ మోతాదులో ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అట్లా వీళ్ళు తీసుకొని మరి వాళ్ళన్నా యూస్ చేసేదానికన్నా లేకుంటే వేరే వాళ్ళకన్నా కూడా అమ్ముతారనమాట. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డిస్కషన్ చూడొచ్చు అనమాట వాళ్ళు ఏమేమి చెప్తున్నారో. దేనికి వాడతారా అంకల్ టింబర్ అంతాను? టింబర్, ఫైర్ వుడ్, టొబాకోకా? అంటే అది ఉడకబెడతారు అన్నట్ట. గొట్టాల్లో వేసి మంట పెడుతుంటే గొట్టాలు ఉంటాయి, వీటికి పొగ కారదులో అది డ్రై అయ్యి బయటకు వద్దు. అప్పుడు మళ్ళీ బేలు దొక్కి శుభ్రం చేసి మార్కెట్లో పెడతాం. ఇంకా దేనికి వాడతారు? ఏమన్నా ప్లైవుడ్ అంటే బేర్లకి, మన బాయిలర్స్ కి. వెనర్స్ గ్రీన్ టింబర్ 3 feet పనిచేయదు, 1 meter పనిచేయదు. 1.30, 180, 2 meter, 2.15 అలాంటిది పని అది వుడ్ కింద వస్తుంది. అది వుడ్ కిందకి. ఇప్పుడు ఇదేం పనికి రాదా అంకల్? ఇదంతా పియ్యాలమ్మా పుల్ల. ఇది ఎంత ఫుల్. అది ముందైతే మేము చూసినట్టయితే డిఎఫ్ఓ గారికి చెప్పేవాళ్ళం వస్తుంది. అలాగైతే ఎవరో మహానుభావుడు పుణ్యం చేసుకుని ఆయన నరికిచ్చారు దేవుడు. అనుకోండి, అది కాదు పుణ్యం చేసుకుని నేషనల్ పుణ్యం చేసుకుని 60 అప్ సెంటర్ టింబర్ ఉందన్నారు కదా, ఆక్షన్ ఎక్కడ బిలో 60 కదండి, అక్కడ మహారాష్ట్ర సాంగ్లీ దగ్గర. ఈ వుడ్ మ్యాంజియం ప్లస్ సిల్వర్ ఆల్రెడీ ఇది ఫుల్ వుడ్ పనిచేయాలి. ఫైర్ కే ఎన్ని ఎకరాలు?
అది ఉంటుందండి 250, 300 రేటు కూడా లాస్. అందులో గవర్నమెంట్ కి ఎంత రేట్ రాదు కదా. చూడండి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ పాట ఎంత ఉంది. వీళ్ళు ఎవరైనా తక్కువ రేటుకి కదా కొంటారు. అవునవును. కటింగ్ ఎప్పుడు పెడుతున్నారు? ఇంకా రాలు వచ్చే నెలలో వచ్చేది వచ్చినప్పుడు చెప్పండి, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆయన చెప్తే ఫోన్ నెంబర్ ఉందండి. తర్వాత ఇప్పుడు కూడా అది టైం మన స్టూడెంట్ బట్టి కారణం బట్టి ఏం చెప్పలేము దాన్ని అసలు. అంటే ఇవంతా ఏంటి అంత చెప్తారా అంకుల్? అంతా దీని గురించి ఏమేమి చేస్తారు, ఎట్లా? ఏమి అది ఏంటమ్మా, ఇది వుడ్ టై ఇంటికి వెళ్తుంది. ఆ, అది వుడ్ అసలు దీంట్లో ఎంతమంది ఉంటారు? అసలు ఇవంతా ఒక కమిటీ మెంబర్స్ లాగా ఉంటారా? కాంట్రాక్టర్సా? ఎంతమంది ఈఎండి ఇది ఇది ఇప్పుడు మేమంతా ఈఎండి కట్టాం. ఈఎండి ఈఎండి అంటే డిపాజిట్, అంటే అందులో పాడతా పాల్గొంటాయి. నాకు గిట్టదు, నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా, గిట్టి వాళ్ళు కావాల్సిన వాళ్ళు పాడుకుంటారు. అలాగే అంతే. ఈఎండి కట్టిన వాళ్ళే పాటలు పాడుకోవాలి, వాళ్ళే పాడుకోవాలి, వాళ్ళే ఎత్తుకోవాలి. వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, పొయ్యిలో పెట్టుకోవచ్చు, బ్యారన్కి పెట్టుకోవచ్చు, బాయిలర్కి వెళ్ళొచ్చు. అంటే అప్లై చేయాలా? ముందు రాస్తారు, అప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చినాక రాస్తారా లేకపోతే వచ్చినాకనే రాస్తారు. ముందు స్టేట్మెంట్ ఇస్తారు కదా. మీ డిపార్ట్మెంట్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ట్రైనింగ్ కూడా ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇదంతా కమర్షియల్ అనమాట. ఇక్కడ పాట పెడతారు కదా, మీరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రోజు ఇక్కడే రాస్తారు. ఇక్కడే రాసినాక మేము అందరం పాల్గొంటాం. ఎవరికి కావాల్సి ఎవరు ఓపిక ఎంత ఉందో అంతా పాట పాడుకుంటాం. ఇప్పుడు ఓపెన్ ఆక్షన్ జరుగుతుందా, 10,000 అన్నారు, 5,000 6,000 7,000 8,000 10,000 అలా 20,000 అవుతుంది. అలాగా ఇంకా ఓపెన్ ఆక్షన్కి వెళ్తుంది. అంతా ఏ ఊర్ల నుంచి వచ్చినా అంటే? మాది జంగారెడ్డిగూడెం, ఆయనది పోలారం దగ్గర, ఈయనది రాజమండ్రి, ఒక ఆయనదేమో కత్తిపూడి. అంతా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ. ఎక్కడున్న ఆంధ్ర వాళ్ళే ఉంటాడు ఇండియాలో. మేము ఆంధ్రానే అంకుల్, మాది అనంతపూర్, హిందూపూర్. మేము అక్కడ కూడా వస్తాం, అక్కడ గిద్దలూరు అవన్నీ పాడతాం. మీ అనంతపూర్ కర్ణాటక ఉందా? మైసూరు, బెంగళూరు, తర్వాత పులివెట్ట, టాటా కాఫీ, అక్కడ కూడా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాం. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఛత్తీస్గఢ్ లో జగదల్పూర్, బీజాపూర్, మహారాష్ట్ర వెళ్తే గోండియా, సాంగ్లీ, చంద్రాపూర్. మీరంతా తిరుగుతూ అంతా వెళ్తాం. అస్సాం వెళ్తాం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ ఎక్కడుంటే అక్కడ పోతాం. వెళ్తుంటారు రోజు ఇదే పని. మాకు ఎదురైతే నా మేఘాలయ నుంచి వస్తుంది, మేఘాలయ, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తుంది ఎదురు. ఇది లెంగ్త్ పెట్టారు అనుకోండి, ఇదిగోండి ఇది 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 ఈ టైప్ కర్ర మీరు ఇందులో సపోజ్ 100 పీస్ పెట్టారు అనుకోండి, ఇది లెంగ్త్ పెడితే 1.8 మీటర్ కానీ 2 మీటర్ కానీ, ఇదిగోండి ఈ లావ్ పీస్లో ఉన్నాయా, ఇది 2.15 మీటర్ లెంగ్త్ కానీ 2.45 మీటర్ లెంగ్త్ పెడితే మీకు డబల్ రేట్ వస్తుంది. సపోజ్ ఇది ఫుయిల్ కర్ర 1,1200 CMT అనుకోండి, అది లెంగ్త్ పెడితే అదే మెటీరియల్ 4,000 రూపీస్ CMT రేట్ అయిపోద్ది. అర్థమైందండి? అప్పుడు మీ గవర్నమెంట్ బెనిఫిటే కదా. అర్థమవుతుందా? అంటే ఏంటంటే అక్కడ ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసినారంటే అది ఫైర్వుడ్ అనుకొని ఆ టింబర్ వేసినారు. తర్వాత పెరిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే అది టింబర్ వుడ్ కాబట్టి ఇంకా కట్ చేసి ఇప్పుడు దాన్ని పెంచుతున్నారు అనమాట. సో ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ బట్టి ఒక్కొక్క సైజ్ బట్టి ఒక్కొక్క రేట్లు అనేది అమ్ముతూ ఉంటారు. ఇదనమాట ఈ యొక్క సేల్ డిపో దాని గురించి అంతా ఇన్ఫర్మేషన్. అంటే డిఎఫ్ఓ సార్ దగ్గర ఒక చార్ట్ ఉంటుంది అనమాట. అంటే లాట్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క లాట్లో కొన్ని CMTs అంటారు. ఒక్కొక్క లాట్ 10 CMT ఉంటుంది, ఒక్కొక్కటి 40 ఉంటుంది. అట్లా ఒక్కొక్కటి CMT బట్టి ఇప్పుడు 40 CMT అనేది ఒక 1 lakh పెట్టవచ్చు, 10 CMT అనేది 30,000 పెట్టచ్చు. అట్లా ఒక్కొక్క లాట్కి ఒక్కొక్క రేట్ అనేది ఫిక్స్ చేసి ఏలంపాట పెట్టి అది చెప్తారనమాట డిఎఫ్ఓ సార్ వాళ్ళు. దాని పరంగా వీళ్ళు లోకల్స్ అనేది మాట్లాడుతూ ఏలంపాట అనేది చేస్తుంటారు అనమాట. సో ఇట్లా సేల్ డిపో అనేది జరుగుతుందన్నమాట. అది టింబర్ కానీ మనకు ఫైర్వుడ్ కాకుండా టింబర్ కానీ అంటే మనకు డబల్ రేట్ అనేది వస్తుందన్నమాట. తెలియక అది వాళ్ళు ఫైర్వుడ్ అనుకొని ఇప్పుడు టింబర్కి యూజ్ అవుతుంది అని అనుకొని చేసిన అనమాట. సో అది ఈ యొక్క సేల్ డిపో గురించి. ఇంకా అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ పాల్వంచకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో గురించి. సో మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫారెస్ట్రీ రిలేటెడ్ దీని గురించి మీకు తెలియాలంటే కానీ మన వీడియోస్ అన్నిటినీ చూడండి, నచ్చితే కానీ షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి బ్లాగ్స్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూనే వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.